హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 12th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఈరోజు ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 12th వీక్ ఓటింగ్ రిజల్ట్స్. ఈరోజు ఓటింగ్లో హిస్టరీ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఓటింగ్ ఈ వారమే జరిగింది. ట్రమండస్ చేంజెస్ జరిగినాయి. అవి ఏవేంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరు టాప్లోకి వచ్చారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు, ప్రతిదీ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మెయిన్ థీమ్ ఈ సీజన్ వచ్చేసి కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్, అట్లాగే ఓనర్స్ వర్సెస్ టెనెట్స్. ఎలా జరిగింది? అగ్ని పరీక్ష అని షో పెట్టి కొంతమంది కామెంటర్స్ని లోపల తీసుకొచ్చారు, కానీ ఎంతవరకు నడిచింది, వాళ్ళు ఎలా కాంపిటేట్ ఇవ్వగలిగారు సెలబ్రిటీస్కి అనేది 11th వారం వరకు ఏమీ లేదు. బట్ 11th వీక్ తర్వాత ఈ సీజన్కి న్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే కామన్ మ్యాన్ అంటూ వచ్చిన అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళు జస్టిఫై చేసింది మాత్రం వాళ్ళలో ఇద్దరే, ఒకరు డెమాన్ పవన్, ఇంకొకరు కళ్యాణ్ పడాల. 11th వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత 12th వీక్ నామినేషన్స్ తర్వాత ఈసారి ఓటింగ్లోకి టాప్ ప్లేస్లోకి ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ జరిగింది. అదే కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు, తనుజ గారిని క్రాస్ చేసి. ఎవ్రీ వారం మన తనుజ గారు, కళ్యాణ్ గారు ఇద్దరు నామినేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వచ్చారనే డిస్కషన్స్తో స్టార్ట్ చేస్తాం. కానీ ఈ వారం మాత్రం, ఈరోజు మాత్రం కళ్యాణ్ పడాల నెంబర్ 1 అయ్యాడు అనే పాయింట్తో స్టార్ట్ చేయబోతున్నాం. ఎస్, ఓటింగ్లో కళ్యాణ్ పడాల తనుజని క్రాస్ చేసేసాడు. కంటిన్యూస్ పాజిటివ్ ఎపిసోడ్స్తో కళ్యాణ్ తన క్యారెక్టర్ని పాజిటివ్ చేసుకుంటూ జనాల్లోకి చాలా బీభత్సంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారో చాలా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇంక్రీజ్ చేసి వెళ్ళారు. ఆ తర్వాత కళ్యాణ్కి పాజిటివ్ ఎపిసోడ్స్ పడతానే వచ్చాయి. నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ విపరీతమైన పాజిటివ్ ఎపిసోడ్గా జనరేట్ అయింది కళ్యాణ్కి. న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్కువగా చూసేవాళ్ళు, వాళ్ళు గట్టిగా ఓట్లు గుద్దేసినట్టు సమాచారం. కళ్యాణ్ పడాలకి తనుజకి డిఫరెన్స్ కూడా భారీగా వచ్చేసింది. సో కళ్యాణ్ ఇలాగే కంటిన్యూ అవుతాడని ఈసారి అయితే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. తను ఏదైతే ఇప్పుడు గేమ్ ఉన్నాడో, అప్కమింగ్ టాస్క్లన్నీ ఫిజికల్ టాస్కులు, మెంటల్గా మైండ్ గేమ్ ఆడే టాస్కులు రాబోతున్నాయి. సో కళ్యాణ్ పడాలకి ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ పడే అవకాశం ఉంది. బట్ నామినేషన్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, నాగార్జున గారు దాని మీద ఎట్లా రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. డెమాన్ పవన్ ఇంటెన్షనల్గా చేయకపోయినా అది అట్లాగా పోర్ట్రే మనకి స్క్రీన్ మీద అట్లా కనిపించింది. అది ఏ విధంగా అవుతుందనేది మనం చూడాలి సాటర్డే ఎపిసోడ్ వరకు. బట్ పాజిటివ్గా అయితే కళ్యాణ్కి మారింది. ఆడియన్స్లో ఎక్కడ అది నెగిటివ్ అవ్వలేదు. బీభత్సమైన ఓటింగ్తో కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్లో 12వ వారంలో కంటిన్యూ అవుతున్నాడు. ఇక నెంబర్ 2 తనూజ ఫస్ట్ టైం సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది ఓటింగ్లో. తనుజకి గత కొన్ని వారాలుగా కొన్ని నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. ఫస్ట్ నెగిటివ్ ఎక్కడ పడిందంటే, నాకు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ లేరు అని ఎప్పుడైతే చెప్పిందో అక్కడ నెగిటివ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని ఫ్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో, తను అగ్రెసివ్ మోడ్లోకి వెళ్లకుండా డిఫెండివ్ మోడ్లోనే ఉంటుంది. తనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఓవర్గా హింట్స్ రావడం వల్ల తను గేమ్ అనేది డిఫెండివ్ మోడ్లోనే ఉంది. స్టిల్ తన గేమ్ బాగుంది. జస్ట్ కళ్యాణ్ పడాలకి 1 బ్యాడ్ ఎపిసోడ్ పడితే తనుజ ఓటింగ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, బిగినింగ్ ఆఫ్ ద వీక్ నుంచి 11th వీక్ వరకు తనుజ ఓటింగ్ ఒకటే స్టేజ్లో ఉంది. బట్ కిందున్న కళ్యాణ్ పడాల, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చారు. కళ్యాణ్ పడాల అయితే ఆల్మోస్ట్ తనుజకి లాస్ట్ వీక్ రీచ్ అయ్యి ఈ వారం క్రాస్ చేసేసాడు. సో ఇప్పుడు క్లారిటీగా చెప్పొచ్చు, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ 1 సైడెడ్ కాదు, ఇట్స్ గోయింగ్ టు బి వార్ అని. ఖచ్చితంగా పోటాపోటీ ఉండబోతుంది ఫినాలే ఎపిసోడ్లో. అయితే తనుజనా, అయితే కళ్యాణ, లేదా ఇమ్మాన్యులా, లేదా డిమాన్ పవనా, ఎవరు గెలుస్తారా అనేది పోటాపోటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది డే బై డే అప్కమింగ్ వీక్స్తో. చూద్దాం. ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా, సెకండ్ ప్లేస్లో తనుజ ఉన్నారు. థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ తన గేమ్ బాగా ఆడుతున్నాడు. ముఖ్యంగా ఎంటర్టైన్ పరంగా ఇమ్మాన్యుయల్ తోపుగా ఉన్నాడు హౌస్లో. ఎక్సలెంట్ ఎంటర్టైన్మెంట్. తను లేకపోతే ఈ సీజనే లేదని చెప్పచ్చు. బట్ ఓటింగ్లో 10 వీక్స్ 11 వీక్స్ నామినేషన్స్లో రాకపోవడం, అయినప్పటికీ థర్డ్ ప్లేస్ మెయింటైన్ చేయడం అనేది పెద్ద విషయమే. తను ఇంకా అప్కమింగ్ వీక్స్లో ఏదైతే రైవలరీ చేస్తాడో దాన్ని బట్టి తన ఓటింగ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. 4th ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్కి ఇది ఖచ్చితంగా నెగిటివ్ వీకెండ్, నెగిటివ్ ఎపిసోడ్ అని చెప్పచ్చు. ఆల్రెడీ నాగార్జున గారిది ముందు మోకాల మీదకి వచ్చి ఒకసారి ఇటువంటి హ్యూమిలేషన్ ఫేస్ చేశాడు.
మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ జరిగిద్దా, రెడ్ కార్డు పడుతుందా అంటే మనం వీకెండ్ వరకు ఆగి చూడాల్సిందే. బట్ డెమాన్ పవన్ మంచివాడు, ఏదైతే తను చేశాడో అది ఇంటెన్షనల్గా చేయలేదని మళ్ళీ చాలామందికి తెలుసు. బట్ పబ్లిక్ చూస్తున్నారు, కొంతమంది రియాక్షన్స్ ఉంటాయి, వాళ్ళ రియాక్షన్స్ తగ్గట్టే నాగ్ సార్ హోస్టింగ్ ఉంటుందనేది చాలా వరకు చెప్పచ్చు వాస్తవంగా. బట్ చూడాలి డెమాన్ పవన్కి ఇది ఎంతవరకు నెగిటివ్ తీసుకెళ్తుంది. సంజన గారు కూడా మాటలు వదిలేశారు, రీతు కూడా ఫైర్ అయ్యింది. మధ్యలో ఇమాన్యువల్ ఇక్కడ ఏం చేశాడంటే చాలా వరకు కంట్రోల్ చేశాడు. సంజన గారికి కూడా చెప్పాడు మాట్లాడిన మాటలు తప్పని. ఏదైనా ఈ వీక్ టీఆర్పీ దుమ్ము రేపిందనే చెప్పచ్చు వీళ్ళ ఈ అగ్రెషన్ ఎపిసోడ్తో. ఈ టాప్ 4 ప్లేసెస్లో ఉన్న వాళ్ళు 100% 12th వీక్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా 4 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. 5th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యింది. ఆయన ఆ హెల్త్ ఇష్యూ ఉండి హ్యాండ్ బాగోకపోయినా ఫిజికల్ టాస్క్లో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ గెలిచేదాకా వెళ్ళారు, ఓడిపోయారు. బట్ ఫినాలే లాస్ట్ కెప్టెన్ అవకాశం ఆయన అయ్యే అవకాశం చేజారిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. చూద్దాం. భరణి గారికి అయితే ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఇంకో పక్క తనూజ గారు, దివ్య గారు వాళ్ళిద్దరు కలిసిపోయి భరణి గారిని బక్రా చేశారా అన్న పాయింట్ కూడా పబ్లిక్లోకి సింపతి వేలో వెళ్ళింది. ఆ రకంగా కూడా భరణి గారికి ఓట్లు గుద్దేసే అవకాశం అయితే ఉంది. భరణి గారు ఇంకో సైడ్ నాగబాబు గారు స్టేజ్ మీదకి రావడం ఇది కూడా ఆయనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సైడ్ నుంచి ఓట్లు కూడా పడి సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక 6th ప్లేస్లో సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు ఓటింగ్ డౌన్ అయింది. ఎవ్రీ వీక్ సుమన్ గారు ఏదో రకంగా లాగిస్తూ వచ్చారు. అయితే ఆయన మంచితనం, అమాయకత్వం ఆయన ఇక్కడి దాకా కాపాడింది. అది పూర్తిగా చివరి వరకు వచ్చిద్దా అంటే కొన్నిసార్లు కష్టమనే చెప్పాలి. ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. సుమన్ గారు హౌస్లోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇంక లాస్ట్ 2 ప్లేసెస్లో 100% డేంజర్ జోన్లో ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్న ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు సంజన గారు, ఇంకొకరు దివ్య గారు. సో వీళ్ళిద్దరు ఎలిమినేషన్కి చాలా దగ్గరగా చివరి ప్లేసెస్లో ఎవరున్నారు అంటే ఖచ్చితంగా దివ్యనే ఉన్నారు. సంజన గారు పైకి వచ్చారు. సంజన గారు ఓటింగ్ ఎంకరేజ్ అయింది. బట్ 100% ఇది నెగిటివ్ ఎపిసోడ్ సంజన గారికి. వీకెండ్లో నాగ్ సార్ నుంచి ఏ రకమైన ఇది వస్తుందనేది మనం చూడాలి. వార్నింగ్ అయితే ఉంటుంది 100%. తన బిహేవియర్, తన మాట స్టైల్ అంతే కావచ్చు, కానీ తను మాట్లాడిన తీరు తప్పు ఖచ్చితంగా. సో దానికి ఎలా రియాక్షన్ ఉంటుందనేది మనం చూడాలి. సంజన గారు ప్రతి వారం ఏదో రకంగా మీరు మాట్లాడే మాటలు తప్పు, నేను సరి చేసుకుంటాను, ఏ మాటలు రిపీట్ అవుతున్నాయి వీకెండ్స్లో. ఈసారి తను కొంచెం పెద్ద మాటలే యూజ్ చేసింది, చాలా తప్పు మాటలు. ఇమ్మాన్యువల్ ఇమ్మీడియట్గా మీరు మాట్లాడింది తప్పని నోటిఫై చేసి ఆమెకి వార్నింగ్ చేశాడు. అయినప్పటికీ తను బ్యాక్ తీసుకుందా లేదా అనేది మనకి లైవ్లో చూపించలేదు. చూద్దాం. సంజన గారికి వీకెండ్లో అయితే ఎలిమినేషన్స్ తీసి పక్కన పెడితే ముందు నాగ్ సార్ నుంచి హోస్టింగ్ రూపంలో ఆవిడకి చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఇంకోటి దివ్య గారు ఏదైతే సేవ్ అయ్యారో ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ అయినప్పటికీ ఆ పర్టికులర్ సేవ్కి సంబంధించిన గొడవలు ఏవి జరగట్లేదు హౌస్లో. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆవిడ బిగ్ బాస్ టీం సేవ్ చేశారో అది కంప్లీట్గా మిస్ఫైర్ అయిపోయింది. ఎందుకంటే తనుజ గారు నామినేషన్ ఎపిసోడ్లో దివ్య గారిని హక్ చేసుకుని మొత్తం అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టారు. ఫైనల్గా మీరు అంటే వాళ్ళిద్దరు కలిసిపోయి భరణి గారిని బక్రా చేశారు. ఏదైతే ఉందో దివ్య గారు చివరి పొజిషన్లో ఉన్నారు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు ఆడియన్స్ ఓట్తో. ఈ వీక్ కూడా అదే జరగచ్చు అనే గట్టి హింట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆవిడే లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఒకవేళ మీరు కానీ దివ్య గారి హౌస్లోనే ఉండాలి అనుకుంటే ఓట్ చేసుకోండి, సేవ్ అవుతారు. లేదంటే 100% ఎలిమినేషన్ అయితే దివ్యనే అని ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్ విన్నర్ మీరు ఎవరు అవుతారనుకుంటున్నారు, పర్టికులర్ ఈ వారం ఎలిమినేషన్ మీరు ఎవరు అవుతారనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు ప్లేసెస్లో ఉన్నారనేది ఖచ్చితంగా వీడియో చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఒక బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే ఒక లైక్ చేయండి వీడియోకి. ఇది వాటి ఓటింగ్ అనాలిసిస్ వీడియో. మళ్ళీ రేపటి ఓటింగ్ అనాలిసిస్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.